సామాను సర్దుకొని దశరథుడికి కనిపించడానికి బయలుదేరుతారు. దారంతా అయోధ్య ప్రజలు ఏడుస్తూనే ఉన్నారంట. సోషల్ మీడియా కంటే స్పీడ్ గా వార్త అందరికీ ఎలా తెలిసిపోయిందిరా? ఏ రాతలో ఏం రామాయణమో. రాముడితో పాటు ఆస్తిపాస్తులు వదిలేసుకుని వనవాసానికి వెళ్లిపోదామని అయోధ్య ప్రజలు అనుకున్నారంట. పట్టాభిషేకం ఆగిపోయినందుకు విలవిల్లాడిపోయారంట. జనమంతా కామంతో దశరథుడు ఇలా చేశాడు, కైకేయి వల్లనే ఇలా జరిగిందని తిట్టుకుంటున్నారు. ఇవన్నీ రాముడు వింటున్నా ఏమాత్రం బాధపడలేదంట. అసలు కోట్లో జరిగిన ఈ విషయం ఊరంతా ఎలా తెలిసింది? రాముడికి పట్టాభిషేకం చెయ్యలేదని తనే లీక్ చేసుంటాడు. అలాంటోడేలే. దశరథుని భార్యలందరూ దశరథుడి దగ్గరికి వచ్చి రామా రామా అంటూ ఏడుస్తున్నారు. నేను తప్పుగా మాట ఇచ్చాను, దానిని పక్కన పెట్టి అయోధ్యను పరిపాలించు అని దశరథుడు రాముణ్ణి అడిగితే అలా చెయ్యను అంటాడు. నాకు రాజ్యంపై, సీతపై మరి దేనిపైనా ఆశలు లేవు. నీ మాట నేను నిలబెట్టి నీకు పేరు తెస్తే అంతే చాలంటాడు. దశరథుడికి అపఖ్యాతే వచ్చింది గాని మంచి పేరు రాలేదు. దశరథుడు కైకేయి అవమానాల పాలయ్యారు. రాముడు వనవాసానికి వెళ్లి హీరో అయ్యాడు. నక్కజిత్తుల రాముడు. జై శ్రీరామ్. రాముడి మాటలకి దశరథుడు మళ్లీ మూర్చబోయాడు. సుమంత్రుడు కూడా మూర్చబోయాడట. ఏంట్రా ఈ మూర్చగోల? సుమంత్రుడు స్పృహలోకి వచ్చి కైకేయి మీద తీవ్రంగా కోప్పడి తిడతాడు. ఒక మంత్రి రాణిని తిడతాడా? ఏంట్రా ఈ పిచ్చి రామాయణం? పిచ్చండి ఇది. రాముడితో పాటు ఆహారాన్ని, వస్తువుల్ని పంపమని దశరథుడు చెప్తాడు. కాని కైకేయి అందుకు ఒప్పుకోదు. కైకేయి సీతారామ లక్ష్మణులకి నారచీరలిస్తుంది. వారు వాటిని కట్టుకుంటారు. వశిష్ఠుడు వచ్చి సీత వనవాసం కోసం కైకేయి కోరుకోలేదు కాబట్టి ఆమెకు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు ధరించాలని చెప్తాడు. కాని సీత తన భర్తతో సమానంగా నారచీరలే ధరించిందట. వెంటనే దశరథుడు కోశాధికారిని పిలిచి సీతకు 14 సంవత్సరాలు సరిపడే వస్త్రాలు, వస్తువులు, ఆభరణాలు కూర్చమని చెప్పగానే తెచ్చేస్తారు. సీత చక్కగా పరిపుష్టంగా ఉన్న తన అవయవాలకు పట్టుచీర, చిత్ర విచిత్రమైన ఆభరణాలు అలంకరించుకొనెను అని రాయబడింది. ఇందాకేం చూసాం? తన భర్తను బట్టి వీటి మీద ఆసక్తి లేకుండా ఉంది. ఇప్పుడు అన్ని ధరించేసింది. అందరూ ఇంతే. చెప్పేది నీతిగా ఉంటుంది, చేసేది రోతగా ఉంటుంది, పోల్చేది బూతులా ఉంటుంది. అదే రామాయణం. ఆ దరిద్రం మాకు అక్కర్లేదని చెప్తున్నా. 14 సంవత్సరాలకి సరిపడేవన్నీ రథం ఎక్కించేశారు. వీళ్ళు కూడా రథం ఎక్కేశారు. వనవాసానికి బయలుదేరారు. రథం వేగంగా వెళ్తుంది. నగరంలో స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, వృద్ధులు అందరూ మిక్కిలి దుఃఖంతో మూర్చబోయారు. పట్టాభిషేకం చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా మూర్చబోయారు. రాముడు ఏం పీకడనరా అందరూ మూర్చబోయారు? అరే ఏంట్రా ఇది? అంతలో దశరథుడు బయటికి వచ్చి చూసి మళ్లీ మూర్చబోయాడు.